దేవునికి స్తోత్రం. యు ఆర్ ఎ వాల్యుబుల్ పర్సన్ ఫర్ జీసస్. నువ్వు యేసయ్యకు చాలా విలువైన వ్యక్తివి. నీ ప్రాణం ఆయనకు విలువైనది, నీ ఆత్మ ఆయనకు విలువైనది, నీ ఆరోగ్యం ఆయనకు విలువైనది, నీ కుటుంబం ఆయనకు విలువైనది, నువ్వు చచ్చిపోయాక ఉండే జీవితం ఆయనకు విలువైనది. సో అంతగా నిన్ను విలువైన వ్యక్తిగా ఎంచిన యేసయ్యకు, లేదా నాకు నన్నంత విలువైన వ్యక్తిగా ఎంచుకుని ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్ ఫర్ జీసస్, నా మీద స్పెషల్ ప్రేమ చూపిస్తాడు, నా మీద స్పెషల్ దృష్టి పెడతాడు, ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్ ఫర్ జీసస్ అన్నట్టుగా నేను ఉంటున్నానంటే అది నిజంగా నాకు రుజువు అయితే, మరి నేను ఎలాగ చూడాలి యేసయ్యను, నేను ఎలా ట్రీట్ చేయాలి యేసయ్యను, నేను ఎలా హెచ్చించాలి యేసయ్యను, నేను ఎలా ఘనపరచాలి. హీ స్పెషల్ టు మీ, I am special to him. He died for me, he loved me, he cared for me, he is prospering me, he is protecting me, he is just like a friend for me. Whoever leaves me, whoever accepts me or not, ఎవరు నన్ను అంగీకరించకపోయినా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, he loves me, he cares for me, he never leaves me అనేది నాకు రుజువైనప్పుడు, ఆ రుజువు వాక్యం ద్వారా వచ్చినప్పుడు, but then what about me? మరి నా వైపు నుంచి ఏంటి ఆయనకు? ఈజ్ హీ స్పెషల్ టు మీ? ఈజ్ హీ ఏ స్పెషల్ పర్సన్? ఈజ్ హీ ఏ స్పెషల్ ఫ్రెండ్ ఫర్ మీ? ఈజ్ ఏ స్పెషల్ లార్డ్ ఫర్ మీ? ఈజ్ హీ ఏ స్పెషల్ గాడ్ ఫర్ మీ? ఇఫ్ ఈజ్ రియల్లీ స్పెషల్, దెన్ షో దట్ స్పెషాలిటీ, గివ్ దట్ స్పెషాలిటీ, రెస్పెక్ట్ హిమ్, అడోర్ హిమ్, వర్షిప్ హిమ్, ప్రైజ్ హిమ్. Talk to him, walk with him, let him talk to you. Ask him, please Jesus, talk to me, you are my friend, you are special to me, I want to live for you, I want to make you as my friend, close friend, I don't want other friends, I want you to be my friend, you are special to me because you choose me as a special person. నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నన్ను ఎన్నుకున్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.